I am telling Bible books, Old Testament, Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Hosea, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. New Testament: Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrew, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelations. నీకు చెప్పినందుకు గిఫ్ట్ ఏంటంటే కప్పు పైన దేవుని వాక్యం ఉంది. నెక్స్ట్ డాటర్ ఆఫ్ గ్లోరీ సిస్టర్ ఏం చెప్తారంటే నేను సామ్స్ 121 మొదలెట్టును కదులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృష్టించిన వాడు, ఆయన నీ పాదములు తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కృపరు, ఇశ్రాయేలును కాపాడువాడు కృపరు. నిజపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నీకు నీడగా ఉండును, కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నీకు నీడగా ఉండును. నెక్స్ట్ జాషువా 10 plagues 10 తెగుళ్ళ కోసం చెప్పారు. 10 plagues. Water turns to blood, frogs, lice, flies, death of the animals, boils, hailstorms, thick darkness, and death of the firstborn. నెక్స్ట్ సైలెంట్ క్లాస్ సండే స్కూల్ క్లాస్. నెక్స్ట్ అభిషేక్ సన్ ఆఫ్ అభిషేక్ ఏం చెప్తారంటే 91 సాంగ్స్ కీర్తనలు 91. నాకు చాలా నివసించుకోవాలి నేను విషయించుకోవాలి. ఆయన నాకు ఆశ్రయం, నాకు నా దేవుడు. నేను ఎవరితో చెప్తున్నాను, వెతకాలి కూడా నుండి ఆయన నన్ను విడిపించిన. నష్టకరమైన దగ్గర రాకుండా ఆయన నన్ను విడిపించిన. ఎటువంటి అపాయం రాకుండా ఆయన నన్ను విడిపించిన. ఏ దగ్గర రాకుండా రాత్రి వేళ భయం కన్నా, పగటి వేళ భయం కన్నా, చికెన్ పర్సెంట్ వేళ కన్నా, మధ్యాహ్నం వచ్చే రోజు కనుక భయపడుతుంది. నీ పక్కన ఏమని పడినా నీ పట్టుకుంటున్న పల్లెలు మనకు నా భయం ఏమీ జరుగుతుంది. నీ కళ్ళారు చూస్తున్నాగా బట్టి నీలో పరస్పరము నీకు కలుగును. నీవు కళ్ళారు చూస్తున్నాగా చూక్షణగా భక్తిలో ప్రతిఫలం నీకు కలుగును. నీవు కన్నా చూక్షణగా భక్తిలో ప్రతిఫలం నీకు కలుగును. యెహోవాని ఆశ్రయం దూరమని నీవు నమ్మకమైన దేవుని నివాసస్థలం చేసుకుని ఉన్నావు. వ్యాప్యంలో నీకు రాదు, ఏ తెగులు నీ గూడాలను సమీపించదు. నీ మార్గంలో ఆయన నీవు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని, నీ పాలనలో రాయి తప్పకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. సింహములను నాగములను దొరికేదో, కొత్త సింహములను బుధములను రంగు దొరికేదో అతను నన్ను ప్రేమించిన కనుక నేను అతను తప్పించలను. ఆయన నా నామం నెగిన వాడు కనుక నేను అతను కనపరచేదను. ఆయన నా నామం నెగిన వాడు కనుక నేను అతను కనపరచేదను. అతను నాకు మొదలుపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చిన. శ్రమను అతను తోడైంది. అతను నాకు మొదలుపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతను శ్రేణిలో ఉండగా నేను అతనికి తోడే ఉండేదను. దీర్ఘాచి అతను చుట్టూ వచ్చాను. నా రక్షణ అతనికి చూపించేదను. నెక్స్ట్ అమూల్య డాక్టర్ ఆఫ్ బాలకిషన్. వాట్ ఈస్ గాడ్? దేవుడు అంటే ఎవరో మనకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Praise the Lord. What is God? Bible says that God is infinite. He is self-existing without origin. God is immutable. He never changes. God is self-sufficient. He has no needs.
God is omnipotent, He is all powerful. God is omniscient, He is all knowing. God is omnipresent, He is always everywhere. God is wise, He is full of perfect unchanging wisdom. God is faithful, He is infinitely unchangeably true. God is good, He is infinitely unchangeably kind and of goodwill. God is just, He is infinitely unchangeably right and perfect in all He does. God is merciful, He is infinitely unchangeably kind and compassionate. God is gracious, God is infinitely inclined to spare the guilty. God is loving, God infinitely unchangingly loves us. God is holy, He is infinitely unchangingly perfect. God is glorious, He is infinitely beautiful and great. Praise the Lord. నెక్స్ట్ బెన్నీ సాంగ్స్ 1 చెప్తాడు. Psalms 1. Blessed is the man that walketh not in the counsel of ungodly, nor stand in the way of sinners, nor sit in the seat of scornful. But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. He shall be like the tree planted by the river water, that bringeth forth his fruits in its season. His leaves shall not wither, and whatsoever he does shall prosper. But the ungodly are not so, but like the chaff which wind driveth away. Therefore the ungodly shall not stand in the judgment, nor sinners in the congregation of righteousness. And for the Lord knoweth the ways of righteousness, but the ways of ungodly shall perish. Thank you. ఇంకొక లాస్ట్ హర్షిత డాటర్ ఆఫ్ పద్మ సాంగ్స్ 150 చదువుతాను. Psalm 150. Praise ye the Lord, praise God in His sanctuary, praise to the unit of His power, praise ye how the mighty acts, praise Him according to the excellent of the greatness, praise Him to the sound of the trumpet, praise Him with the abstract and the harp, praise Him to the triangle and the dance, praise Him to the with the strings, instruments and organs, praise Him upon the loud cymbals, praise Him upon the high sounding cymbals, let the everything has the breath, praise the Lord, praise the Lord. Thank you. నెక్స్ట్ సంహిత గివ్స్ ఫర్ బేబీ జీసస్. యేసుక్రీస్తు ప్రభు మగడైన యేసు ప్రభువుకు ఇచ్చినటువంటి కానుకల కోసం చెప్పాడు. There are 3 types of material such as gold, frankincense and myrrh. Gold shows the Jesus is the king. Frankincense shows that he is the prophet, high priest. Myrrh shows that Jesus is the prophet. నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జామ్ పెట్టాం కదా నిన్నట్టుగా KG1, KG2 జూనియర్ సీనియర్ 4 గ్రూప్స్ ఉంటాయి. సో ఆ 4 గ్రూప్స్కి ఎగ్జామ్ పెట్టాం. ఆ ఎగ్జామ్లో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చినారో వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం. సరేనా? చూద్దాం. KG1లో వచ్చేసి KG1 పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి డానియల్. లాస్ట్ ఇయర్ అంతా కూడా 2023 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమైతే లెసన్స్ చేస్తున్నామో అందులో నుంచే క్వశ్చన్ పేపర్ టీచర్స్ ప్రిపేర్ చేస్తున్నారో అందులో నుంచే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైతే జెన్యూన్గా రాసినారో వాళ్ళందరికీ వచ్చినాయి. పేపర్ ఎక్కడ కూడా లీక్ అవ్వలేదు. సండే స్కూల్ టీచర్స్ పిల్లలకు కూడా ఇక్కడ చెప్పలేదు. సో ఒకవేళ సండే స్కూల్ టీచర్స్ పిల్లలకు వచ్చినా కానీ మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే కావాలని ఎవరు ఇవ్వలేదు, వాళ్ళు చదివినారు, రాసినారు కాబట్టి వచ్చినాయి. సరే, KG1లో డానియల్. సెకండ్ ర్యాంక్ ఎవరంటే జైడన్. సరే, నెక్స్ట్ థర్డ్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇచ్చింది బాటిల్, అందులో హాట్ వాటర్ పోసుకున్నా ఉంటుంది, దానిపైన దేవుని వాక్యం ఉంటుంది. థర్డ్ ర్యాంక్ KG1లో థర్డ్ సొలోమన్. KG2 గ్రూప్ లో ఇక్కడ పిఎల్పిఆర్ ఉన్నటువంటి KG2 గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి జాషువా. జోనాథన్ KG2. థర్డ్ బ్యూలా. థర్డ్ ర్యాంక్ బ్యూలా KG2లో. ఎక్కడ బ్యూలా ఎట్లా వస్తుందా?
నెక్స్ట్ జూనియర్స్ అడిగి ఉండండి. జూనియర్స్ గ్రూప్లో నుంచి జూనియర్స్లో ఎస్తర్ నాన్సీ జూనియర్స్ గ్రూప్లో. 1, 2, 3 అభినవ్ కుమార్. థర్డ్ ర్యాంక్ వచ్చి ఇద్దరు వచ్చినారు జూనియర్స్లో. అభిషేక్, ఇద్దరిలో ఒకరు అభిషేక్, సెకండ్ అక్షయ. అభిషేక్ దా 1, 2 అక్షయ. 1 గ్రూప్లో సీనియర్స్ గ్రూప్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు కూడా ఇద్దరిద్దరు వచ్చినారు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి షైని డాటర్ ఆఫ్ వీరారెడ్డి. 1, 2, 3. నెక్స్ట్ ఇంకొకరు ఫస్ట్ ర్యాంకే దీవెన ప్రియ డాటర్ ఆఫ్ దేవానంద్. దీవెన ప్రియ వీళ్ళంతా సీనియర్స్. 1, 2, 3. సెకండ్ ర్యాంక్ సీనియర్స్లో సెకండ్ శ్రేష్ఠ. సెకండ్ లోనే ఇంకొకరు గిబ్సన్ రాజ్. 1, 2. థర్డ్ ర్యాంక్ సీనియర్స్ లో థర్డ్ ర్యాంక్ వచ్చేసి దీనా ప్రకాష్ని డాక్టర్ ఆఫ్ దేవానంద్. దీనా ప్రకాష్ని థర్డ్ లో కూడా ఇద్దరు వచ్చినారు. దీనా ప్రకాష్ని ఇంకొకరు చెర్రీ రెడీ ఉన్నారు. 1, 2, 3, 4. థర్డ్ ర్యాంక్ వచ్చిన ఇంకొక చెర్రీ డాక్టర్ ఆఫ్ మెర్సీ సిస్టర్. దుష్టుల ఆలోచన చెప్పున తరువక పాపుల మరణ ఉరువక అపాసతులు కూర్చున్న చోటన కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలనే ఎవరాను నాటబడినదై ఆకు అడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్లను ఉండును. అతడు చేయనదే సఫలమగును. దుష్టులు అలాగే ఉండక దానికి చేయనట్టు చెట్లను ఉండును. అతడు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను మెరుగడు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. జీసస్కి ఎంతమంది డిసైపుల్స్? బైబిల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి? పెద్ద ఫిష్ ఎవరిని తింది బైబిల్? బైబిల్ కొట్టివాడు ఎవడు? ఏ చెట్టు ఎక్కాడు జక్కయ్య? ఎవరిని చూడడానికి? జీసస్ 5,000 మందికి ఎన్ని ఫిష్ ఇచ్చాడు? డాక్టర్ ఎవరు బైబిల్లో? డాక్టర్ ఎవరు? ఫిష్ 3 days తర్వాత ఏం చేసింది జోనాని? 3 days తర్వాత ఫిష్ జోనాని ఎక్కడ ఊసేసింది? 10 commandments ఎవరు తీసుకొచ్చారు?